తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో. ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోవాలో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు నోటిఫికేషన్ కూడా ఆన్లో పెట్టుకోండి. నేను పెట్టిన వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే వచ్చేస్తుంది. వీడియో ఎక్కడైతే స్కిప్ చేయొద్దు, ఎందుకంటే వీడియో బాగుంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇది నా ఫస్ట్ ట్రావెల్ వీడియో. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, ఎక్కడ స్కిప్ చేయొద్దు. మీకు ఎక్కడైనా ల్యాగ్ అనిపిస్తే నాకు కామెంట్లో ల్యాగ్ అని పెట్టండి, ఓకేనా? నా బస్సు అయితే వచ్చింది, బస్సులోకి అయితే వెళ్ళిపోదాము. ఈ బస్ నేమ్ వచ్చేసరికి అమరావతి మల్టీ యాక్సిల్ ఏసీ అండి. నేను ఎప్పుడు వెళ్ళినా దీనికే నేను ప్రిపేర్ చేస్తాను. నేను మ్యాక్స్ ట్రైన్స్కి అయితే నేను ప్రిపేర్ చేయను. బస్సు ఓవరాల్గా చెప్పాలంటే బాగానే ఉంది. మాకు ఫేర్ వచ్చేసి ఒక్కొక్కరికి 700 పడింది. వాడు వైజాగ్ నుంచి రాజమండ్రి వేశాడు. ఇంకా చెప్పాలంటే నేను తొన్ని నుంచి చేసుకుంటే బెస్ట్ ఏమో, నాకు ఇంకా తక్కువ కొద్దాం టికెట్. కానీ ఏంటంటే తొన్ని నుంచి బస్సులతో చూపించలేదు. సో ఇంకా వైజాగ్ నుంచి నేను కూడా టికెట్ చేసుకున్నాను. ఓవరాల్గా చెప్పాలంటే జర్నీ అయితే చాలా బాగా అయిందండి. ఈ ట్రిప్ స్టార్ట్ చేయడానికి అయితే రీజన్ అయితే ఉంది. ఏంటంటే లాస్ట్ 3 years నుంచి నేను టికెట్స్ అయితే బుక్ చేస్తున్నాను. అలాగే క్యాన్సిల్ అయిపోయిన రూమ్ టికెట్స్ బుక్ చేశాను, బస్ టికెట్స్ బుక్ చేశాను, అన్నీ క్యాన్సిల్ అయిపోయి. ఎందుకో ఇది కదా, ఏమన్నా అంటే దేవుడు పిలవలేదని అన్నారు ఇంట్లో అడిగితే. సరే ఈసారి అన్న ట్రై చేద్దాము. ఫ్రెండ్కి ఒక మాట అడిగాను, వాడి ఒప్పుకున్నాడు. ఈ గ్యాప్లో అయితే అన్నవరం అయితే వచ్చేసాము. నేను డ్రైవర్ దగ్గరికి వెళ్ళి సార్ దిగొచ్చు ఒక 5 minutes అంటే, ఏం మాట్లాడుతున్నారు మీరు, ఎక్కింది తునిలోనే కదా 10 kilometers అది, మీరు అప్పుడే దిగేస్తానంటే ఎలాగా? వాళ్ళు వైజాగ్ నుంచి వస్తున్నారు, ఒక స్టాప్ కూడా ఆపలేదు అనేసరికి నేను సైలెంట్గా వెళ్ళి కూర్చున్నాను. ఇంకేం మాట్లాడలేదు ఇంకా అనేసరికి. ఈ స్నాక్స్ అయ్యి ఫ్రీ అనుకుంటున్నారు కదా, ఫ్రీ అయితే కాదండి, డబ్బులు పెట్టి అయితే కొనుక్కున్నాం మేము. ఫ్రీ ఇస్తే బాగున్నాను. ఎందుకు ఇలాగన్నానంటే 700 టికెట్ కాస్త 850 అరౌండ్ అయిపోయింది విత్ ఛార్జెస్తోని. దానికి నా ఇంచానికి వాటర్ బాటిల్ ఇచ్చాడు, సర్లే అదాన్ని ఇచ్చాడు అనుకున్నాం. ఈ గ్యాప్ అయితే రాజమండ్రి అయితే వచ్చేసాం అనమాట. మేము రాజమండ్రి నుంచి లంచ్ చేసి మేము నెక్స్ట్ భద్రాచలం బస్సుకి అయితే క్యాచ్ చేయాలి. 2000 years later. లంచ్ చేసి స్టాప్కి అయితే వచ్చాము. స్టాప్లో అయితే రెడీగా ఉంది బస్సు అయితే. మేమేం చూసుకోకుండా బస్సు ఎక్కేస్తే ఆల్రెడీ రిజర్వేషన్ క్యాండిడేట్స్ అయితే వాళ్ళ సీట్లో వాళ్ళు ఫిల్ అయిపోయారు. మేము అక్కడ ప్లేస్ ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి మేము కూడా వెళ్ళి కూర్చుంటే రిమైనింగ్ పర్సన్స్ వచ్చి మమ్మల్ని లేవదీసి కిందకి వస్తారనమాట. ఇంకా ఏం చేయాలి తెలియక మళ్ళీ బస్ యాప్ ఓపెన్ చేసి టికెట్స్ ఏమున్నాయని చెక్ చేస్తే నైట్ 1 AM అయితే ఉన్నాయి ఏసీ బస్సెస్. ఇదంతా కష్టము. నెక్స్ట్ ఏ బస్సు అయితే వస్తుందో ఆ బస్సు అయితే ఎక్కేద్దాం అనుకొని ఇదైతే వచ్చింది. ఎంత అన్కంఫర్టబుల్గా ఫీల్ అయినా కూడా మీ బస్సులో ట్రావెల్ అయితే అయిపోయాము. మినిమం 7 hours అయితే పట్టింది రాజమండ్రి టు భద్రాచలం. మధ్యలో హ్యాపీ. ఇంకా వర్షం పడింది. ఇంకా సీనరీస్ చాలా అయితే బాగున్నాయి. నేనైతే షూట్ చేయలేకపోయాను, ఎందుకంటే బిఫోర్ నైట్ షిఫ్ట్ చేసి వచ్చి నేను బస్సు ఎక్కాను. సో పడుకొని లేవడం వల్ల చాలా అయితే మిస్ అయిపోయాను. సో దొరికినవి కొన్ని అయితే నేను షూట్ చేయగలిగాను. ఇక్కడ ప్రైమరీగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ అయితే ఏసీ బస్ అయితే ప్రిపేర్ చేసుకోండి. రోడ్స్ అయితే అస్సలు బాగోవు, చాలా ఇబ్బంది అయితే పడతారు. లేదు అన్ని విధాలుగా అడ్జస్ట్ అయిపోతాం అనుకుంటే మీకు ఏ బస్ అయినా ఓకే. ఎక్కడ ఆనందం ఉంటే అక్కడే కదా. వెళ్ళే దారిలో క్లైమేట్ అయితే చాలా బాగుందండి. నాకు ఈ గ్యాప్లో అయితే ఒకటి గుర్తొచ్చింది. రూమ్స్ అయితే బుక్ చేసుకోలేదు, మళ్ళీ దొరకకపోతే బుక్ అయిపోతాను భయంతో యాప్ ఓపెన్ చేసి చూస్తే సిగ్నల్స్ లేవు. మీరు ఏమైనా చేసుకోవాలంటే ముందే చూసుకోండి. మళ్ళీ మన భద్రాచలం టౌన్లోకి వెళ్ళిపోతే మాత్రం ఫుల్ సిగ్నల్స్ అయితే ఉంటాయి, డోంట్ వర్రీ. ఈ గ్యాప్లో అయితే మాత్రం భద్రాచలం అయితే ఎంటర్ అయిపోయి అనమాట. అది టెంపుల్ అయితే కనిపిస్తుంది కదా, భద్రాచలం అయితే వచ్చేసాం మనం. అది కూడా ఆర్చ్ అండ్ ఎంట్రన్స్ అండి ఇది. ఇక్కడ నుంచి మనం కాంప్లెక్స్కి అయితే వెళ్ళిపోతాం అనమాట. ఇక్కడ నుంచి మనకు కాంప్లెక్స్ అయితే చాలా దగ్గరండి. మనం కాంప్లెక్స్కి అయితే వచ్చేసాము, దిగిపోతాం ఇప్పుడు. ఇప్పుడు పెద్ద టాస్క్ ఏంటంటే రూమ్స్ చూసుకోవాలంటే అన్నింటిలో ముందు బయటికి వెళ్ళాలి. మేమైతే బయటకి అయితే వచ్చేసాము. గూగుల్ మ్యాప్ ఓపెన్ చేసి నియర్ బై రూమ్స్ ఏమైనా చెక్ చేసుకుంటే మాకు కొన్ని సజెషన్స్ అయితే వచ్చాయి. నేను చెప్పాను కదండి, లాస్ట్ టైం హోటల్ బుక్ చేసుకున్నాను, క్యాన్సిల్ అయిపోయిందని చెప్పాను కదా. మేమైతే ఆ హోటల్కి అయితే వెళ్ళాము. చూడండి ఏం జరిగిందో. ఈ గ్యాప్లో ఏంటంటే మేము రోడ్ పాసింగ్స్ అయితే మొత్తం నీట్గా రికార్డింగ్ అయితే చేసుకున్నాను నేను. టౌన్ అయితే బాగుందండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు నా ఏజ్ 5లో వెళ్ళాను అనమాట మా గ్రాండ్ మదర్తోని. సో మళ్ళీ పుష్కర టైంలో వెళ్ళాను ఒకసారి. ఆ టైంలో వెళ్ళాను కానీ దేవుడిని అయితే చూడలేకపోయాను. ఆ రష్ని చూసి భయపడిపోయి టెంపుల్ వరకు అయితే వెళ్ళి వస్తాము. ఇది మన టెంపుల్ అయితే ఎంట్రన్స్ అండి. ఈ వేలో నుంచి మనం టెంపుల్కి అయితే వెళ్ళాలి. మీకు ఇందాక చెప్పాను కదా, రూమ్స్ దగ్గరలో అయితే ఉంటాయి. మీరు టెంపుల్ దగ్గరతో చూసేసుకోవచ్చు. చాలా హోటల్స్ అయితే ఉంటాయి మీకు దగ్గరలోని.
ఈ ఆర్చ్ నుంచి లోపలికి వెళ్తున్నాం, మెల్లగా చినుకులు అయితే స్టార్ట్ అయ్యాయి. చెప్పాలంటే మాకు వర్షం చాలా గ్రాండ్గా అయితే వెల్కమ్ చెప్పేసింది. ఇంకా చాలా హ్యాపీ అండి. ఎందుకంటే నేను భద్రాచలం రావడంలో చాలా టైమ్స్ అయితే ఫెయిల్ అయ్యాను. ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా నేను భద్రాచలం అయితే అడుగు పెట్టేశాను. అడుగు పెట్టగానే వర్షం అయితే వచ్చింది. ఐఎమ్ సో హ్యాపీ. కానీ ఇంకా ఇక్కడే ఉంటే హోటల్స్ అయితే దొరకవు. అప్పటికే చాలా లేట్ అయిపోయింది. 9:30 అరౌండ్ ఎంత అయింది. మేము నడుచుకొని అయితే హోటల్స్కి వెళ్ళాలి. ఇక్కడి నుంచి హోటల్ మాకు 1.5 km అయితే ఉంటుందండి. మీకైతే ఒకటే చెప్తాను నేను, కాంప్లెక్స్ నుంచి ఆటో అయితే మీరు మాట్లాడుకొని టెంపుల్కి అయితే వెళ్ళిపోండి, అదే బెస్ట్. కానీ నడుచుకుని వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడిపోతారు. మేమేదో పిచ్చి పనులు అయితే చేస్తాం అన్నమాట అప్పుడప్పుడు. ఇలాగే మేము గూగుల్ మ్యాప్ చూసుకొని చాలా ఇబ్బంది అయితే పడిపోయాం. ఎందుకంటే మెయిన్ రోడ్ అయితే చూపించలేదు, సందులే. మీరు ఇవే చూస్తున్నారా, ఇది ఓకే. తర్వాత మేము ఒక లూప్ రోడ్లో పడ్డం అది నేను రికార్డ్ చేయలేదు, ఎందుకంటే వర్షం పెద్దగా వస్తుంది. ఇంకా ఫోన్ లోపలైతే పెట్టేశాను. మళ్ళీ గూగుల్ మ్యాప్స్ నమ్ముకోవద్దండి. మేము గూగుల్ మ్యాప్ నమ్ముకొని 2 times వెళ్ళిన రోడ్లోనే వెళ్ళి తర్వాత ఒక చిన్న లూప్ కనబడితే అప్పటి నుంచి లోపల నుంచి వచ్చాం. ఇలాగే మేము అనుకున్న రెసిడెన్సీ అయితే వచ్చింది. కష్టపడేదో నడుచుకొచ్చేసాం 1.5 km. తీరా అక్కడికి వెళ్ళాక సార్ రూమ్స్ ఆర్ నాట్ అవైలబుల్ ఒకటే మాట. ఇంకా మేమిద్దరు చాలా బాధపడైతే కిందకి వచ్చేసాం అనమాట. ఇంకా వేరే హోటల్కి అయితే వచ్చేసాము. ద హోటల్ నేమ్ ఈజ్ రాయల్ ప్యాలెస్. ఈ రాయల్ ప్యాలెస్ అనేది ప్యాలెస్లో ఉండదండి, చూడండి మీకే అర్థం అవుద్ది. ఇంకా తీసుకున్న తర్వాత ఇంకా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే శుభ్రం తిరిగి ఇంకా అలసిపోయి ఇంకా ఏది దొరికితే అదా అనుకున్నట్టు ఇంకా తీసేసుకున్నాం. కానీ మేము పెట్టి ప్రైస్కి ఇది వర్త్ కాదు. The next day. గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళాలి. సో ఎర్లీ మార్నింగ్ ఫాస్ట్గా లెగ్స్ టెంపుల్కి వెళ్దాం అనుకుని నైట్ ఫుల్గా ప్రిపేర్ అయితే సో మార్నింగ్ అయితే లెవెల్ అయిపోయాము. అది మేము చెప్తాను ఎందుకో ఏంటనేది. సరే టెంపుల్కి అయితే వెళ్ళిపోద్దాము. ఇక్కడ నుంచి టెంపుల్ మాకు జస్ట్ ఒక 500 meters. ఈ వ్యూ నుంచి మనం రైట్ తీసుకుంటే మన టెంపుల్ అయితే కనిపిస్తుంది. టెంపుల్ అయితే చాలా రష్గా ఉందండి, ఎందుకంటే తొలి ఏకాదశి అంటాం సండే, అది మాకు తెలీదు. సో వెళ్ళాం అనమాట. రష్ అని మార్నింగ్ 6కి వెళ్ళిన వాళ్ళు 10 కల్లా వచ్చారు. మాకు దర్శనం ఎలాగైందో ఏంటైందో అని ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే ఒక అద్భుతం జరిగింది మాకు. పదండి చెప్తా. ప్రీవియస్గా ఒక మాట అయితే చెప్తున్నాను కదండి, నైట్ త్వరగా పడుకొని మార్నింగ్ టెంపుల్కి వెళ్ళిపోదాం అనుకొని. అసలు ఏమైందంటే మా రూమ్లో ఉన్న ఏసీ సరిగ్గా పనిచేసేది కాదు. అయితే ఫుల్ కూలింగ్, మనలిలా ఉంటే అలాగైతుందో అంత కూలింగ్ అనమాట. రిమోట్ ఉంది కదా చూసుకోవచ్చు కదా అంటే రిమోట్ కూడా డెమో రిమోట్ అనమాట. మనకి నెంబర్స్ అయితే కనిపిస్తాయి అప్ అండ్ డౌన్ అయినట్టు, కానీ ఏసీలో అయితే మాత్రం పనిచేయవు. ఏదో షో ఆఫ్ కొన్నట్టు అయితే మాత్రం ఏసీ రిమోట్ ఏదో ఉంది. నైట్ అంతా ఫుల్ కూలింగ్, ఇంకా మేము పడుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోయింది. సో ఏసీ ఆఫ్ చేసుకొని ఫ్యాన్ వేసుకున్నామంటే అస్సలు నిద్ర పట్టేది కాదు. బెడ్స్ కూడా చాలా దారుణంగా ఉన్నాయండి హోటల్లో అయితే మాత్రం. ఇంక ఎవ్రీథింగ్ చెప్పాలంటే హోటల్కి రేటింగ్ ఇవ్వాలంటే ఒక -1 అయితే నేను ఇస్తాను రేటింగ్కి అయితే మాత్రం. నాకైతే నచ్చలేదు. ది హోటల్ ప్యాలెస్ అంటే భద్రాచలంలో ఉంటుంది టెంపుల్ దగ్గరలోని. మీకు కుదిరితే మాత్రం దాన్ని అవాయిడ్ చేసి మిగతా దానికి వెళ్ళండి. నా సజెషన్ అయితే మాత్రం అది. డోంట్ గో హోటల్కి అయితే మాత్రం. మన ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పేలోపు టెంపుల్ అయితే వచ్చేసింది. టెంపుల్ బయట నుంచి అయితే ఎలా ఉందండి, అక్కడ నుంచి చూసేసరికి ఫుల్ రష్ ఉంది, కానీ ఇక్కడ చూస్తే ఖాళీగా ఉంది. మాకైతే ఏం అర్థం కావట్లేదు, ఎందుకంటే ఫస్ట్ టైం వచ్చాము, ఎవరైనా ఖాళీ లేదని అంటున్నారు. సో ఇక్కడ నుంచి అయితే టెంపుల్ మేము రైట్ సైడ్ వెళ్ళాలి. నేను చెప్పాను కదండి, ఈ రైటే తీసుకోవాలి. మీకు కనిపిస్తుంది కదా ఆ ముందు రైట్. ఓకే, ఇక్కడ నుంచి మనం స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. ఈ లెఫ్ట్ సైడ్ అన్ని ఇల్లులు ఉండేవి అనుకుంటా, మొత్తం అన్ని తీసేస్తున్నారు. నాకు తెలిసి ఏమన్నా కన్స్ట్రక్ట్ చేస్తున్నారేమో. మీకు ఏమైనా దాని గురించి తెలిస్తే కామెంట్ చేయండి. మేమైతే మాత్రం టెంపుల్కి అయితే నడుచుకుంటా వెళ్తున్నాము ఈ వే నుంచి. మొత్తం అంతా ఇలా తీసినట్టున్నారు. టెంపుల్ స్టెప్స్ దగ్గరికి అయితే వచ్చేసామండి. మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలంటే మన మొబైల్స్ అండ్ మన క్యారీ థింగ్స్ ఏమైనా ఉంటాయా అవన్నీ తీసుకెళ్ళి మన లాకర్లో పెట్టేయాలి. ఇక్కడి నుంచి ఆ లాకర్ మనకి ఆ స్ట్రైట్గానే ఉంటుంది. మీరు అలా వెళ్ళగానే ఏదో టెంపుల్ అనుకుంటా, కృష్ణుడిది ఏదో. నేనైతే లోపలికి వెళ్ళదండి చూడడానికి, కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పడానికైనా మీకు. ఇప్పుడు మా దగ్గర ఉన్న థింగ్స్ అన్నీ తీసుకెళ్ళి అదిగో ఆ ముందు కనిపిస్తుంది కదండి, అదే లాకర్ అనమాట. అక్కడికి వెళ్ళి మా థింగ్స్ ఎక్కడ ఉన్నాయో క్యారీ థింగ్స్ అన్నీ తీసుకెళ్ళి మేము లాకర్లో అయితే పెట్టేస్తాము.
చెప్పులైతే రైట్ సైడ్. ఇప్పుడైతే టెంపుల్కి అయితే వెళ్ళిపోతాం. చూడండి ఇక్కడ మ్యాజిక్ జరిగింది. నేను ఇక్కడున్న పోలీసుని అయితే పర్మిషన్ అడిగాను, బయట ఉన్నదాన్ని షూట్ చేయొచ్చు లేదా అంటే నేను పర్మిషన్ అయితే ఇవ్వలేదు. ఈ టికెట్స్ మాకు ఎలాగో వచ్చాయో నేను చెప్తానండి. టెంపుల్ అయితే అసలు ఖాళీ లేదని చెప్పాను కదా, ఫుల్ రష్. మాకు ఆ జనాలు చూసా మేము భయపడిపోయాం అనమాట. ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం టికెట్స్ తీసుకోవాలంటే టికెట్ కౌంటర్లోకి వెళ్ళాం. టికెట్ కౌంటర్ కూడా అసలు ఖాళీ లేదు. సో నార్మల్గా ఫ్రీ దర్శనం కన్నా వెళ్ళిపోదాం అనుకుంటే ఆ లైన్ కూడా కాలేదు. దేనికన్నా ఒప్పుకుండాలండి. కానీ మేము ఏం చేసాము, మేము అది చూసి కొంచెం పడి బ్యాక్ వచ్చి పిచ్చోళ్ళు అటు ఇటు తిరుగుతాం అనమాట ఈ గ్రౌండ్ ప్లేస్లోనే. అక్కడ చిన్న మ్యాజిక్ ఏం జరిగిందంటే, ఒక ఆయన ఎవరో వచ్చి టికెట్స్ అయితే మాకు ఇచ్చారు 2 టికెట్స్. సార్ మా ఫ్యామిలీ అయితే రాలేదు, సో ఆ టికెట్స్ మీరు తీసుకోండి అని చెప్పేసాను. ఇప్పుడైతే టికెట్స్ తీసుకున్నాం కదండి, ఆ టికెట్స్ తీసుకొని నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాం. ఎందుకంటే దేవుడు ఎక్కువసేపు మమ్మల్ని అక్కడ నించోపెట్టలేదు అనమాట. మేము అలా ఫీల్ అయ్యాము. వెంటనే టికెట్స్ తీసుకొని ఇంకా దర్శనం చేసుకోవడానికి టెంపుల్లోకి వెళ్ళిపోయాం అనమాట. మార్నింగ్ వచ్చిన ఇంకా లైన్లో ఉన్నారు, మాకు తెలుసు, మేము చూసాము. కానీ మాకు జస్ట్ చెప్తున్నప్పుడు 10 minutesలో మాకు దర్శనం అయితే అయిపోయింది. సింపుల్గా దేవుడికి దండం పెట్టుకుని అయితే బయటకు వచ్చాం అనమాట. దర్శనం అయితే అయిపోయింది కదా, ఇప్పుడు నెక్స్ట్ మనం చేయాల్సింది ఏంటంటే లడ్డు తీసుకోవాలి, అంటే ప్రసాదం. ఆ ప్రసాదం అయితే మేము జస్ట్ ఒక అరౌండ్ 12 లడ్డూస్ అయితే తీసుకున్నాము. 1200 ఎంత అయింది. వాడు ఇంకా ప్రీమియం లడ్డు ఏదో తీసుకున్నాడంట. ఇప్పుడు ప్రెసెంట్ మనం నెక్స్ట్ వెళ్ళాల్సింది ఏంటంటే, అందరూ కామన్గా భద్రాచలం వచ్చి నెక్స్ట్ ఎక్కడికి వెళ్తారు, పర్ణశాల. మేము పర్ణశాల వెళ్దామని డిసైడ్ అయ్యి మాట్లాడుకుంటూ వెళ్తున్నాము. ఈ లోపల టెంపుల్ బయట నుంచి అయితే రికార్డ్ చేసాము. వ్యూ అయితే ఎలా ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఏంటో మీకు తెలుసా, మన శ్రీరామ్ వాళ్ళ కళ్యాణం, అంటే శ్రీరామనవమి ఇక్కడే చేస్తారంట. చాలా బాగా చేస్తారని అయితే కనుక్కున్నాను నేను. ఒకసారి చూద్దాం అయితే బయటికి అయితే ఎలా ఉంది ఏంటని. చాలండి, చాలా త్వరగా దర్శనం అయిపోయింది కదా. మాకు అసలు అదే ఇంకా మైండ్లో ఉండిపోయింది. అరౌండ్ ఒక 5 hours 6 hours ఓకే మైండ్లో ఉండిపోయింది అనమాట. అలా ట్రోమాలోంచి బయటికి రాలేదు మేము. ఎందుకంటే అంత ఫాస్ట్గా మాకు దర్శనం అవ్వడం ఏంటండి బాబు, అంతా ఈ ఏకాదశిలో కూడా. ఫ్రెండ్ అయితే కొన్ని థింగ్స్ తీసుకుందాం అని చెప్పేసి మేము తిరుగుతున్నాము, కానీ సెట్ అయితే మాత్రం ఏం దొరకలేదు మాకు. ఇక్కడి నుంచే మనం అయితే పర్ణశాల అయితే స్టార్ట్ అవ్వాలండి. చూస్తున్నారు కదా, టెంపుల్ బయట ఈ ఆటోస్ ఉంటాయి, అంటే యూనియన్ అనమాట. ఒక పర్సన్కి వచ్చేసరికి 170 రూపీస్ ఎంతో ఛార్జ్ చేస్తున్నారు ఒక పర్సన్కి. మేము టెంపుల్ నుంచి బయటకు వస్తున్నాము, బయటకు వచ్చి ఆటోస్ కోసం చూస్తున్నాం అనమాట, అంటే పర్ణశాల వెళ్ళడానికి. ఈ గ్యాప్లో మమ్మల్ని ఎక్కడికి వెళ్తారు సార్ అంటే ఇలా అని చెప్పాము. సరే అయితే పర్ హెడ్ ఇంత పడుతుంది అని చెప్పి మేము డిస్కస్ చేస్తున్నాము. ఈలోకి ఇంకా ఆయన వచ్చి ఆటో తీసుకొచ్చి మమ్మల్ని తీసుకెళ్ళి కూర్చోపెట్టేశాడు. ఇలాంటి యూనియన్ అన్నారు, ఇలా చేస్తున్నారు ఏంటి అని చెప్పేసి అంటే అక్కడ చాలాసేపు డిస్కషన్ అయింది. టైం వేస్ట్ అవుతుంది, వెళ్ళండి అన్న అంటే లేదు, వాళ్ళిద్దరు ఊరికే గొడవాడేసుకుంటున్నారు అనమాట. సరే మొత్తానికి యూనియన్ వచ్చారు, వాళ్ళు మెడగొట్టింది, ఇంకా ఆటో అయితే మూవ్ చేశారు అనమాట. సరే ఇంకా అన్న అయితే కూల్ అయిన తర్వాత అలా మాట్లాడదాం అని చెప్పేసి, అన్న ఎంత కిలోమీటర్స్ ఉంటుంది ఇక్కడ నుంచి అక్కడికంటే ఒక 37 అరౌండ్ ఎంత ఉంటుందని చెప్పేసి అన్నారు. అంటే పర్ హెడ్ 170 అని చెప్పారు కదా. ఎక్కడికక్కడ తీసుకెళ్తారంటే పర్ణశాల అంటే అక్కడ రాముడు అక్కడ ఉండేవాడు అని చెప్పి తెలుసు కదా మీకు. అక్కడి నుంచి మళ్ళీ సీతమ్మ వారు చరికలు అవి ఉంటాయంట, ఈ 2 వే తీసుకెళ్ళమని తిప్పుతారంట అని చెప్పేసి అన్నారు. ఇంతవరకు అయితే ఆటో వాళ్ళు అయితే తీసుకెళ్తారండి. అదే మనం పర్సనల్గా వెహికల్తో వచ్చామంటే మాత్రం ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, కొన్ని వాటర్ ఫాల్స్ ఉన్నాయి. కొంచెం గూగుల్లో సెర్చ్ చేసి అయితే వెళ్ళండి. ఇంకొక సజెషన్ ఏంటంటే, ఇదంతా కాదు అని అనుకుంటే బోట్ అండి, పాపికొండలు ఐడియా ఉంది కదా, ఆ పాపికొండల నుంచి వెళ్ళండి. అది ఇంకా ఎక్సలెంట్ వ్యూ ఉంటుంది, అంటే నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట. ఇంకా అంటే మ్యాక్సిమం అందరూ వచ్చేటప్పుడు ఆ పాపికొండల నుంచి రావడానికి అయితే ట్రై చేస్తారు. మీరు పాపికొండలు చూస్ చేసుకుంటే బెస్ట్ బోట్ జర్నీయే. అది మా ఫ్రెండ్ పాపికొండల మేము వెళ్దాం అనుకున్నాడు, కానీ నాకు వాటర్ అంటే భయం. సో ఇంకా నేను ఫైట్ చేసుకుని లాస్ట్కి ఈ వే అయితే చూస్ చేసుకున్నాం అనమాట. మనం పర్ణశాల అయితే ఎంటర్ అయిపోయామండి. అక్కడి నుంచి టెంపుల్ 1 km అంటే ఆర్చ్ దగ్గర నుంచి. సో టెంపుల్కి అయితే వెళ్ళిపోదాం మనము. మీకు ఒకటి చెప్పడం మర్చిపోయానండి, ఏంటంటే అది మన ఆటో వాడు ఎక్కడైతే డ్రాప్ చేస్తాడో మళ్ళీ అక్కడికి పిక్ చేసుకుంటాడు. మనకి 45 minutes అయితే టైం ఇస్తాడండి. ఆ 45 minutesలో మనం ఏటైతే కవర్ చేసుకోవాలో మొత్తం కవర్ చేసుకొని మళ్ళీ ఆటో దగ్గరికి అయితే వచ్చేయాలి మనం. మన నెంబర్ అయితే తీసుకుంటాడు, ఒకవేళ లేట్ అయినా మనకైతే కాల్ చేస్తాడు, దానికైతే నో ప్రాబ్లం అండి. మనకి టెంపుల్ దగ్గరలో ఉన్న గోదావరి అయితే ఉందని చెప్పాను కదండి. ఈ గోదావరిలో మనకి ట్రిప్ అయితే వేయచ్చు అనమాట. ఒక అరౌండ్ మన పర్ణశాల టెంపుల్ దగ్గర గోదావరి ఆనుకొని ఉంటుందని మీకు తెలుసు కదండి. ఇక్కడ కూడా బోట్ ట్రిప్ అయితే ఉందంట, మేమైతే చూసాము.
మేము అనుకున్నాం ఏకాదశి కథ ఇక్కడ కూడా ఖాళీ ఉండదేమో అని చెప్పేసి భయపడుతూ వచ్చాం అనమాట. సో ఇక్కడ కూడా టెంపుల్ అయితే చాలా ఫ్రీగా ఉంది. ఆ దర్శనం అయితే చాలా సింపుల్గా అయితే అయిపోయింది. మాకు దర్శనం అయితే అయిపోయిందండి. మేమైతే బయటకు వచ్చాము. లోపల అసలు ఫోన్ అయితే తీయనివ్వలేదు. అక్కడ లాకర్స్లో తీసేసుకున్నారు. సో పర్ణశాల మీకు తెలుసు కదండి, రాముడు సీత లక్ష్మణ వాళ్ళు అక్కడ ఉండే ఏరియా మొత్తం అలాగా ఒక సెట్లా పెట్టారు. సో అది రికార్డ్ చేద్దాం అనుకున్నాను, అసలు రికార్డ్ చేయలేదు నేనైతే. ఇప్పుడు మనం ఎక్కడికి వెళ్ళామంటే సీతమ్మవారి శారీ ప్రింట్స్ అయితే అక్కడ ఉంటాయండి, అవి చూడడానికి అయితే వెళ్ళాము. సో ఇక్కడ కూడా ఫోన్ నాట్ అలౌడ్ అంట. సో ఇంత క్రౌడ్ ఉన్నారు. ఒక్కొక్క బ్యాచ్తో తీసుకువెళ్ళి అక్కడ ఇన్సిడెంట్ ఏం జరిగింది, ఇక్కడ ఎలా ఉండాలో ఒక స్టోరీలాగా నరేట్ చేస్తారనమాట వాళ్ళు. సో అదైతే బాగా నచ్చింది. కానీ ఫోన్ అలౌడ్ చేయలేదు, అదే వచ్చిన పెద్ద ప్రాబ్లం అనమాట. వాళ్ళు దగ్గర ఉండేదండి మొత్తం ప్రింట్స్ అన్ని చూపిస్తారనమాట. ఇప్పటి వరకు చెప్పింది విన్నారో లేదో నాకు తెలియదు కదండి. వింటే థ్యాంక్ యూ సో మచ్ అందరికీ, స్కిప్ చేయకుండా చూసినందుకు. ఇక్కడితో నా వీకెండ్ ట్రిప్ అయితే ఎండ్ అయిపోయిందండి. నేను వెళ్ళాల్సిన బస్సు కూడా రెడీగా ఉంది స్టాప్లోనే. సో బస్సుకి ఎక్కేసాం, బస్సు స్లోగా మూవ్ అయింది. సో ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నేను చెప్పాను కదండి స్టార్టింగ్లో, ల్యాగ్ అయితే ల్యాగ్ అని కామెంట్ చేయండి, ప్రాబ్లం లేదు. సో వాయిస్ ఏమన్నా ఇబ్బందిగా ఉంటే అది కూడా కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ వీడియోలో ఏమీ లేకుండా నేను ట్రై చేస్తాను. ఫైనల్గా మనం దిగాల్సిన ప్లేస్ అయితే వస్తుందండి. వీడియో ఎండ్ చేయాల్సిన టైం అయితే వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. సరే పడుకో, ఏముందిలే ఇంకా పడుకో.